జూన్ లో వచ్చేటువంటి మాన్సూన్ కి మళ్ళీ రైతులు సమాయత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, లారీలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక సాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఒకవైపు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసాను ఒప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు వాళ్ళు పండించినటువంటి పంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మొక్కజొన్నలు పూర్తిగా ప్రొక్యూర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది, ఇది వాస్తవం కాదా? గన్ని బ్యాగుల కోసం రైతులు నిలబడుతున్న మాట వాస్తవం కాదా? చివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక ఈరోజు రైతులు యార్డ్లలో కుప్పలు పోసుకొని యార్డ్లలోనే కాపలా పడుకుంటున్న మాట వాస్తవం కాదా? అదే మాదిరిగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. 141 అంటే 141,000 మెట్రిక్ టన్నుల వడ్ల ప్రొడక్షన్ వస్తే, పంట వస్తే కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత? మరి నిన్న ముఖ్యమంత్రి గారే నేను 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా అని చెప్తా ఉన్నారు. మీ లెక్కలే నిజం అనుకుంటే కూడా మరి 1,41,000 మీరు 45,000 చేస్తే మీరు చేసింది కేవలం 30-35% కదా. ఒకవేళ నిరుడు మీరు కొనుగోలు చేసినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి, రైతు గోసపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన